హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఖజాఫా మల్టీ ఫంక్షన్స్ జ్యూసర్ అండి అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి 1395 రూపీస్ అయితే పడిందండి. ఇది 400 వాట్స్ది 2 బౌల్స్ అయితే ఇచ్చారు. ఇదైతే డీమార్ట్లో అవైలబుల్గా ఉందండి, ఆన్లైన్లో కూడా ఉండొచ్చు. ఆన్లైన్ కంటే కూడా మనము నేరుగా వెళ్ళి కొనుక్కుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందని నేను నేరుగా వెళ్ళి తీసుకున్నానండి. ఇది మల్టీపర్పస్గా మనకు యూజ్ అవుతుంది. ఈ 2 బౌల్స్ అయితే ఇచ్చారండి. ఇది వచ్చి జ్యూస్ జారు, దీంట్లో జ్యూసెస్ అయితే మనం వేసుకోవచ్చు. ఇంకొక బౌల్ వచ్చేసి మనము గరం మసాలాలు, మామూలు మసాలాలు, అల్లం తెల్లగడ్డ పేస్టులు కానీ, పొడులు కానీ, చట్నీలు కానీ, కొబ్బరి పొడి కానీ, క్యారెట్ పొడి కానీ, ఇట్లాగా ఏదైనా కొని పొడులన్నీ వేసుకోవచ్చు అండి. బుక్ అయితే ఇచ్చారండి, దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈ బుక్లో అయితే రాసింది. ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి తెలియదు కదండి ఎలా పనిచేస్తుంది ఏంది అనేది. బుక్ అయితే ఇచ్చారు. ఈ జ్యూసర్ అయితే ఇలా ఉందండి. లోపలైతే ఈ విధంగా రబ్బర్స్ అయితే ఇచ్చారు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టాలండి. దీన్ని రెండు గిన్నెలు అయితే ఇచ్చారండి, 2 బౌల్స్ అయితే. మనము వైర్ని అనేది ప్లగ్లో పెట్టేసి దీనికి మామూలుగా మనం మిక్సీ జారుకున్నట్టు కింద చక్రం ఏమి ఇవ్వరండి. 1లో పెట్టుకోవాలా, 2లో పెట్టుకోవాలి, అలాగా ఇది డైరెక్ట్గానే పనిచేస్తుంది. అది ఫస్ట్ టైం వేసే వాళ్ళకి అసలుకి ప్లగ్లో పెట్టి స్విచ్ చేసి పట్టుకోగానే అసలు ఆన్ అయిపోతుందండి. అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పి యూజ్ అవుతుంది. దీనికి కింద ఏమి ఇవ్వరు కదండి, అందుకని దీన్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది అందరికీ తెలియదు. చూడండి ఇలాగా బౌల్లో అయితే నేను క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి. పొడులు అన్నీ వేసుకుని దాంట్లో అయితే నేను క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇలాగా క్యారెట్ అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే బిగించుకోవాలి. మీరు ఇక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు కొత్తది తెచ్చుకున్నప్పుడు మీకు బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే. చూడండి ఇలాగ మనము జస్ట్ ఊరికినే దాన్ని అలా పెట్టేసి ప్రెస్ చేసి లైట్గా అదేం బలవంతా ఉపయోగించి నొక్కనవసరం లేదు. మీరు వదిలేసారంటే అది ఆగిపోతుంది. మీరు ప్రెస్ చేసి పట్టుకుంటే మాత్రం అది ఆన్ అయ్యి మనకు పొడిలాగా చేసేస్తుంది. మనకు ఏ మోతాదులో కావాలో ఆ విధంగా వచ్చేదాకా మనం ఆ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకైతే పొడి అయితే రెడీ అయిపోతుందండి. చూడండి నేను క్యారెట్ని తీసుకున్నాను, ఎంత బాగా పనిచేసిందో మీరే చూసారు కదండి. 1 నిమిషం వేసాను అంతేను, మెత్తగా అయిపోయిందండి, పేస్ట్ లాగా. మనకు కొబ్బరి చట్నీకి కానీ దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బౌల్ అయితే. చూడండి ఎలా వచ్చేసిందో క్యారెట్ అయితే. ఇప్పుడు ఇంకొక మిక్సీ గిన్నె అయితే చూపిస్తానండి. ఇది వచ్చి జ్యూస్ జారు. దీంట్లో అయితే నేను నిమ్మకాయనైతే వేస్తున్నానండి. నేనేం దీనిపైన తొక్కేం తీయట్లేదు, గింజలు కూడా తీయట్లేదండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. అసలు ఎలా మెదగద్ది ఏందనేది చూద్దామని. చూడండి ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో పెట్టేసుకోవాలి. ఇందాక చేసినట్టే అలా పెట్టుకొని పైన కొంచెము చాలండి. చూడండి ఎలాగా మనము వైర్ ఎత్తి లెగ్లో పెట్టేసి స్విచ్ చేసేసామంటే ఈ విధంగా సెట్ చేసుకొని బౌల్ని కొంచెం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మనకు జ్యూసెస్ కానీ పొడులు కానీ రెడీ అయిపోతాయండి. ఎవరైనా కొత్తగా తెచ్చుకుంటే మాత్రం వీడియో యూజ్ అవుద్దని చేశాను. యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. చూడండి జ్యూస్ అయితే ఎలా తయారైపోయిందో.
మనము దీన్ని వడకట్టుకొని తాగొచ్చు, లేకపోతే ఇంకొంచెం మెత్తగా వేసుకుంటే పైన తొక్కు గింజలు తీసేసి డైరెక్ట్గా తీసుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే నేనేమి ప్రమోషన్ ఏమి చేయట్లేదండి, అందరికీ ఉపయోగపడద్దని జస్ట్ నేను తెచ్చుకున్నాను కాబట్టి మీకైతే చూపిద్దామని, అది ఎలా పనిచేస్తుంది ఏంది కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి ఈజీ అవుద్దని అయితే చేశాను. తప్పకుండా అయితే కొత్తగా తెచ్చుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్.